ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. సో ఇక్కడ చూడొచ్చు మనం బ్రాండ్ బ్యాండ్ మైలురాయి నవంబర్ 2025 నాటికి భారతదేశంలో బ్యాండ్ వినియోగదారుల సంఖ్య ఎప్పటికీ నవంబర్ 2025 నాటికి భారతదేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 100 crores దాటిందని 100 crores అంటే 1 బిలియన్ దాటిందని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇంకొక బ్యాండ్ విప్లవం ఫస్ట్ 1 బిలియన్ యూజర్ల మైలురాయి సాధన. భారతదేశ బ్యాండ్ రంగం ఒక మహోన్నత మైలురాయిని అందుకుంది అని చెప్తున్నారు. నవంబర్ 2025 నాటికి మొత్తం సబ్స్క్రైబర్ బేస్ 100 crores అంటే 1 వినియోగదారుల సంఖ్య కేవలం 10 ఏళ్లలో 6 రెట్లకు పైగా పెరిగింది. ఇది ఇంపార్టెంట్ అనమాట. కేవలం అంటే 10 yearsలోనే 6 times పెరిగిందనమాట. నవంబర్ 2015లో సుమారు 13 కోట్ల మంది సబ్స్క్రైబర్ల నుండి ఈ సంఖ్య నవంబర్ 2025 నాటికి 100 కోట్లు అంటే 13 కోట్లు ఉండేది 100 కోట్ల కంటే ఎక్కువగా పెరిగింది. భారతదేశ బ్రాడ్బ్యాండ్ విప్లవం అని చిన్నట విప్లవం అనమాట. 13 కోట్లు ఉండేది 2025 10 ఏళ్ళ కల్లా 100 కోట్లు అయింది. అంటే డిజిటల్ స్పీకర్ని వేగవంతాన్ని పెంచుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. చూడండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే వచ్చింది. సో దాన్ని మనం గుర్తుంచుకోవాలి. బ్రాడ్బ్యాండ్ మైలురాయి నవంబర్ 2025 నాటికి భారతదేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు అంటే 1 బిలియన్ను దాటిందని ప్రకటించింది.